నిహారిక కొణిదెల మెగా డాటర్గా పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక హోస్ట్గా, ఒక యాంకర్గా, ఒక యాక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆ బంధం మాత్రం ఎన్నో రోజులు నిలవలేదు. ప్రేమంటే కొద్ది కాలానికే విడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు దాని గురించి ఎందుకంటే రీసెంట్గా మళ్ళీ నిహారిక కొణిదెల విడాకులు తీసుకున్న తర్వాత ఆ అబ్బాయితోని కలవడానికి ప్రయత్నం చేస్తుందా, మళ్ళీ ఆ బంధాన్ని కోరుకుంటుందా, ఆ అబ్బాయితోని మళ్ళీ జీవించడానికి ప్రయత్నం చేస్తుందని చాలా మంది కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. అయితే రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం తన భర్త గురించి మాట్లాడుతూ అసలు ఈ సెలబ్రిటీ హోదా కానీ ఒక యాక్టర్గా, యాంకర్గా ఇదంతా కూడా పక్కన పెడితే ఒక సాధారణంగా ఒక అమ్మాయి విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా విడాకులు తీసుకుంటే విడాకుల విషయానికి వస్తే అందరూ కూడా బాధపడతారు. అదేవిధంగా నేను కూడా చాలా బాధపడ్డాను, ఇప్పటి కూడా బాధపడుతూనే ఉన్నాను అనే విధంగా తను మాత్రం కొన్ని కామెంట్ చేసింది. సో ఇవి విన్న తర్వాత చాలా మంది కూడా రియాక్ట్ అవుతూ ఏంటి నిహారిక మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తున్నావా, నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావా అనే విధంగా చాలా మంది కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో మరి ఈ కామెంట్లకి నిహారిక కొణిదెల ఏమైనా రియాక్ట్ అవుతుందని కూడా వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సెలబ్రిటీల విషయానికి వస్తే చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో ఇది కామన్ అయిపోయింది. ఒక అబ్బాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ఒక 2 సంవత్సరాలు, సంవత్సరము, 3 సంవత్సరాలు అయిన తర్వాత ఏదో ఒక వంక అడ్డం పెట్టుకొని విడిపోవడం, మళ్ళీ రెండో పెళ్లిలు చేసుకోవడం ఇది సర్వసాధారణం అయిపోయింది. సో చాలా మంది కూడా దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు. అసలు ప్రేమించడం ఎందుకు, పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఓకే ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ఏవో కారణాలు వస్తే దాన్ని విడిపోవడం ఎందుకు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం ఎందుకో, మీకు ఇష్టం లేకపోతే ఓకే. ఒక పెళ్లి అన్నప్పుడు 1,00,000 కారణాలు ఉంటాయి, 1,00,000 ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల బంధం ఒకసారి ఏర్పడినప్పుడు దాన్ని విడగొట్టుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు. విడగొట్టుకోవాలని మీకు ఒక థాట్ వచ్చిందంటే ఖచ్చితంగా నిజమైన ప్రేమ కాదని అర్థం. మీకు ముందే తెలుసుంటే, మీకు ఈ అబ్బాయి వల్ల నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందని తెలుసుంటే అసలు పెళ్లి చేసుకోకండి. ఓకే పెళ్లి చేసుకున్నారు, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దాన్ని నిలదొక్కోండి, పెద్దవాళ్ళతోని మాట్లాడుకొని మీకు మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి. అసలు అండర్స్టాండింగ్ లేనప్పుడు అది పెళ్ళి ఎలా అవుతుంది, అండర్స్టాండింగ్ లేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ఓకే చేసుకున్నప్పుడు అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళాలి తప్ప ఈ విధంగా మేము విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ గురించి మేము మాట్లాడతాము, మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తామంటే అది ప్రేమ కాదు, అసలు పెళ్ళే కాదు, ఓన్లీ ఇన్ఫాక్చుయేషన్ మాత్రమే, అట్రాక్షన్ మాత్రమే అని కూడా చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ఓన్లీ సెలబ్రిటీలు అని కాదు, ఇప్పుడు చాలా మంది సాధారణ ప్రజలు కూడా ఇదే విధంగా చేస్తున్నారు. ఏదో అట్రాక్షన్ కొద్దీ మేము ప్రేమిస్తున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. కొంతమంది పెళ్లి చేసుకుని 4 రోజులకే విడిపోతూ ఉన్నారు, కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇలాంటి రకరకాల ఇన్సిడెంట్లు డైలీ లైఫ్లో మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనప్పటికీ నిహారిక కొణిదెల మాత్రం రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కొన్ని కామెంట్స్ చేయడం చాలా మటుకు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే తను విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం కానీ, రీసెంట్గా నిర్మాతగా మారి కమిటీ కుర్రాలు సినిమాను కూడా నిర్మించింది, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మధ్య కాలంలోనే మంచు విష్ణుతోని ఒక సినిమాలో కూడా హీరోయిన్గా చేసిన టాక్ కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ విడాకులు తీసుకున్న తర్వాత ఇండస్ట్రీలో మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. నిర్మాతగా సక్సెస్ అయింది, మరి యాక్టర్గా సక్సెస్ అవుతుందా లేదని కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ చైతన్యతోని మళ్ళీ కలవాలనుకుంటుందా? ఎందుకంటే సాధారణంగా అందరు అమ్మాయిలాగే నాకు కూడా విడాకులు తీసుకున్న తర్వాత బాధగా అనిపిస్తుంది, ఎందుకు తీసుకున్నాను బాబు అని కూడా అనిపిస్తుంది అనే విధంగా చెప్పింది. కాబట్టి మళ్ళీ కలుస్తుందేమని కూడా అనుకుంటున్నారు. సో మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.